దీంట్లో చాటింగ్లో కూడా మీ అన్న ఆ లెక్చరర్తో చేసినటువంటి చాటింగ్లో ప్రతిదాన్ని అతను బాధపడుతూ ఆమె నువ్వు నాతో మాట్లాడు, నీతో మాట్లాడాలని ఉంది, ఈ విధంగా చేస్తూ ఇది అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఏమైనా ఉందా మీ అన్నకి? అన్నట్టు ఉన్నదని బయటికి రా నాతోని, మా ఆయన లేడు, మా ఆయన కొన్ని రోజుల్లో ఒంట్లో బాగాలేదు, అతనికి చనిపోతాడు, సో నేను నిన్ను చూస్ చేసుకుంటున్నాను అలాంటివన్నీ చెప్పారని ఆయనకి. కాకపోతే అతను లేదు మేడం నేను మిమ్మల్ని ఒక అమ్మగా చూస్తున్నాను, నాకు అలాంటి వేటి వద్దు మేడం అనేసి చాలా విధంగా చెప్పాడని. సో అవన్నీ ఆవిడ కన్సల్ట్ చేయలేదు. వాడు కూడా సర్లే టేక్ ఇట్ ఈజీ, మన సెమ్ అయిపోతే 5th సెమ్ అయిపోతే మనం వెళ్ళిపోతాం అనే ఒక దీని మీద ఉండిపోయాడు. కాకపోతే ఆవిడ ఇంకా సీరియస్గా తీసుకొని ఈ ఎగ్జామ్స్ దగ్గరలోనే వీళ్ళకి ఇప్పుడు రేపు ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి, రేపు ప్రాక్టికల్స్ ఉంటుండగా ఈరోజు కూడా కరెక్షన్ చేయలేదని. ఈరోజు చేయలేదా మొత్తం అందరూ చేయలేదని ఆ ఒక్కడిని పాయింట్అవుట్ చేసి చాలా విధంగా ఆపారని. ఇంకొన్ని రోజుల దాకా వీళ్ళు అంటే ఒక్కడినంటే పాయింట్అవుట్ చేసి తెలిసిపోద్దని చెప్పి కొన్ని రోజుల దాకా వీళ్ళందరిది కొన్ని మందిని ఆపారు వాడి సర్కిల్లో ఉన్న వాళ్ళు. ఈ రోజు దాకా మాత్రం వాడిని ఒక్కడిదే ఉంచేశారని.